నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజంలో గురువుల స్థానం అత్యంత ఉన్నతమైంది. కలెక్టర్ అభిలాష అభినవ్. గణపతి నిమజ్జన శోభయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్. వినాయక చవితి సందర్భంగా విద్యార్థుల చిట్టు చేతుల్లో మట్టి గణపతులు. సమాజంలో గురువుల స్థానం అత్యంత ఉన్నతమైందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం సాయంత్రం పట్లోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఖానాపూర్ శాసనసభ్యులు వేణు బొజ్జు పటేల్, స్థానిక సంస్థల కలెక్టర్ ఫైజాంతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, మెరుగైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మనకి మోరల్ ఎథిక్స్, మనకి ఆలోచన, మనకి కల్చర్, మన జీవనం మనం ఎట్లా సాధించాలి, మన గోల్స్ మనం ఎట్లా చూడాలి, అవన్నీ మనకి ఒక దిశానిర్దేశం ఇస్తారు. అలాంటి దిశానిర్దేశం ఇచ్చిన వాళ్ళ గురించి మనం పూజ చేయాలి. అందువల్లనే ఇక్కడ మన అందరూ మీ ముందు ఎవరైనా ఉన్నారో అందరూ డెఫినెట్గా ఒక మంచిగా టీచర్ లైఫ్లో వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి దిశానిర్దేశం ఇచ్చారు కాబట్టి మనం ఏదో చేయగలిగాము. ఎవరైనా సక్సెస్ఫుల్ ఉంటారో మీరు ఎవరైనా తోటంటే ఒక టీచర్ పేరు డెఫినెట్గా వాళ్ళు చెప్తారు. ఈరోజు ఈ వేదిక నుంచి నేను మీతో ఒకటి అవగాహన, మీ కెరియర్స్లో కూడా మీ లైఫ్లో కూడా మీకు అలాంటి చాలామంది స్టూడెంట్స్ మీ పేరు చెప్పాలి. నాకు ఆ టీచర్ అప్పుడు ఇదే చదివారు, ఇదే నిర్దేశం ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను సక్సెస్ఫుల్ అయ్యాము. ఆ గుర్తింపు మీకు డెఫినెట్గా రావాలి. ఇది ఈ వేదిక నుంచి నేను కోరుతున్నాను అండ్ మీకు హామీ కూడా అడుగుతున్నాను. మనం ఒక అవకాశం ఉంది. ఈరోజు మనం ఇక్కడ ఉంటాను ఏసీఎల్బి అడిషనల్ కలెక్టర్. సో దాంట్లో మన టీచర్స్కి, స్పెషల్లీ మన పేరెంట్స్ కూడా టీచర్స్ ఉన్నారు. అండ్ స్కూల్ టీచర్స్కి, కాలేజ్ టీచర్స్కి అందరికీ చాలా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. Because of their contribution, because of their teaching of me, not only I have become a successful person today, but also they have contributed in making me a better human being, a better person. So one more thing is that already we know that in Nirmal the teachers are very hardworking. Last 3 years nunchi mottam rashtramlo SSC exams lo we are getting first position. That is all possible because of the teachers. ఖానాపూర్ శాసనసభ్యులు వేణు బొజ్జు పటేల్ దేశాభివృద్ధిలో ఉపాధ్యాయ పాత్ర ముఖ్యమైనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలల సౌకర్యాన్ని మెరుగుపరిచిందన్నారు. అనేక రకాల సేవల నుంచి భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రధానులకి సలహాదారుగా అనేక రకాల సూచించిన వ్యక్తిగా ఒక ఉపాధ్యాయుడిగా నరతని జన్మదినాన్ని సెప్టెంబర్ 5న మరి గురు పూజ దినోత్సవంగా 1942 నుంచి జరుపుకుంటూ వస్తున్నాం. ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీనిలో అనేక రకాల అర్థాలు ఉన్నాయి. కాబట్టి తల్లి తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అది 3వ స్థానం. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల స్థానం. వాస్తవంగా ఉపాధ్యాయుల యొక్క పాత్ర
మరి ఈరోజు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళు చదువు చెప్తేనే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లా వ్యాప్తంగా కళాశాలలు పాఠశాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపికైన 150 మంది ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసా పత్రాలు బహుమతులు అందజేశారు. ఈ కార్యంలో డిఓ రవీందర్ రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాధికారి పరశురాం, మండల విద్యాధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సోన్ మండల మాజీ జడ్పీడీసీ జీవన్ రెడ్డి గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తల్లురెడ్డి శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి మాజీ జడ్పీని పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నర్సాపూర్ మండల మాజీ డిప్యూటీ రామయ్య డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఇంద్రగడ్డి రామయ్యను పరామర్శించారు. వీరితో పాటు భూమేష్ రెడ్డి, రామరెడ్డి, ఎక్స్ సర్పంచ్ రమణారెడ్డి, గంగారాం, సంభాజీ పటేల్, జూకన్న, సంజీవ్ రెడ్డి, భూమేష్, మజార్, పేచి, జుబేర్, సాగర్ ఉన్నారు. నిర్మల్ పట్టణంలో గణపతి నిమజ్జనం శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని శుక్రవారం రోజు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పరిశీలించారు. గణపతి పండుగను భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. శోభాయాత్ర కొనసాగే మార్గంలో మున్సిపల్ తరఫున భారీ లైటింగ్, వినాయక్ సాగర్ వద్ద క్రేన్లు, గజ ఈతగాలతో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కమిషనర్ రాజు, కౌన్సిలర్లు ఉన్నారు. బండి ఇదిగా ఉంటా ఇటు అటు ఇటుకి అడదాకా కోలకి చెప్తే మంచి బద్దపరం చెప్తామంటే ఉండి ఇక్కడ నుంచి ఎక్కడ దాకా మార్కెటింగ్ నాకు చెప్తాను. గణేష్ నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. సారంగపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గణేష్ మండపాల నిర్వాహకులు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిమజ్జనం రోజు డీజేలకు అనుమతి లేదని తెలిపారు. మండపాల వద్ద నిర్వాహకులు వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాలు వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు. తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ నిమజ్జనం సకాలంలో పూర్తి చేసుకోవాలని, పోలీసు నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రధానికానికి 97 మంది ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు ఒకరోజు బేసిక్ పే విరాళంగా ప్రకటించడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగారు తెలిపారు. ప్రకృతి విలయానికి కకలవికలమైన ప్రజలను ఆదుకోవడానికి తమ విరాళం సాయంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మట్టి వినాయకుడితో పర్యావరణాన్ని కాపాడదామని లక్ష్మీచంద విద్యార్థులచే మట్టి గణపతులు తయారు చేయించారు. రసాయనాలు వాడకుండా విగ్రహాలు తయారు చేయడం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు గాజర నారాయణ వర్మ, ప్రధానోపాధ్యాయులు రాజు నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం జనరల్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ అభిలాషాభినవ్ చొరవతో సింగిల్ డోనర్ ప్లేటెడ్ మిషన్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. ఈ పరికరం ద్వారా జనరల్ ఆసుపత్రిలో ఇన్పేషెంట్ అడ్మిట్ వారి కోసం ఎన్సీపీ డోనర్లు అందుబాటులో ఉంటే సదరు పేషెంట్ ఉచితంగా ప్లేట్లెట్ ఎక్కించడం జరుగుతుందన్నారు. ఇటీవల సారంగపూర్ మండలం చించోల్బి గ్రామం చెందిన ఓ మహిళకు 19,000 ప్లేట్లెట్లు కౌంట్లుంటే జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఉచితంగా ప్లేట్లెట్ ఎక్కించడం జరిగిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే 15,000 ఖర్చు ఉంటుందన్నారు.
అందరూ ఈ ప్రభుత్వ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటిసారిగా ఈ సింగిల్ డోనార్ ప్లేట్లెట్ మిషన్ని ఇవాళ మనము ఒక పేషెంట్కి మన దగ్గరనే అడ్మిషన్లో ఉన్న ఒక పేషెంట్కి ఓ పాజిటివ్ బ్లడ్ ఉన్న పేషెంట్కి అత్యవసరంగా ప్లేట్లెట్ల అవసరం పడితే మన జిల్లా ఆసుపత్రిలో ఉన్న ఈ మిషన్ ద్వారా సింగిల్ డోనార్ ప్లేట్లెట్ మిషన్ ద్వారా ఇవాళ మనము అడగంగానే కాదని లేక వెంబడే ప్రతిస్పందించి వచ్చిన సహారా వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు వెంటనే స్పందించి మనకు ఒక డోనార్ని తీసుకొచ్చి ఈ మిషన్ని ఇవాళ మొట్టమొదటిసారిగా ఫస్ట్ కేసుని మనం ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. సో జిల్లా ప్రజలకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే మన దగ్గరనే ఈ సింగిల్ డోనార్ ప్లేట్లెట్ తయారు చేసే మిషన్ ఉంది. మనకు అది ఇప్పుడు ఇనాగ్రేషన్ కూడా అయిపోయి స్టార్ట్ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి జిల్లా ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని, మీకు బయట అయితే దాదాపుగా ఇదే మిషన్ తోటి సింగిల్ డోనార్ ప్లేట్లెట్ మీరు రక్తం ఎక్కించుకోవాలనుకుంటే దాదాపుగా 11,000 నుంచి 12,000 దాకా ఖర్చు అవుతుంది. సో ప్రభుత్వం మనల్ని ఇక్కడ మాత్రము ఇది పూర్తిగా ఉచితం. మన జిల్లా ఆసుపత్రిలో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండే సర్వీసెస్ని వాళ్ళు వాడుకుంటారని, అట్లానే దీనికి నిర్దేశించిన మన సహారా వెల్ఫేర్ सोसाइटी वाले पूरा प्रत्येक कृतज्ञता डिस्ट्रिक्ट एरिया हॉस्पिटल में एजीपी मशीन का आगाज़ किया गया और हमारे सुनील साहब और हमारे पवन साहब और हमारे दिव्यांगा मैडम के ज़ेर निगरानी में और ब्लड बैंक सुपरवाइज़र मंसूर साहब और ब्लड बैंक के स्टाफ के ज़ेर निगरानी में आज ये नए काम अमल में लाया गया। मैं निर्मल के अवामुल्लाह से गुजारिश करता हूँ कि प्राइवेट हॉस्पिटल नहीं जा सकते, जिसकी कसर नहीं है, जो गरीबी में मुब्तला है, उनसे से मैं गुजारिश करता हूँ कि वो लोग गवर्नमेंट हॉस्पिटल आके यहाँ पर इलाज ले। और यहाँ का इलाज अल्हम्दुलिल्लाह हम लोग आज पूरा हॉस्पिटल घूम के देखे। पहले जो हॉस्पिटल था आज वो नहीं है, आज अल्हम्दुलिल्लाह यहाँ पे ट्रीटमेंट बहुत अच्छा है। और यहाँ पे आप लोगों को बाहर 14,000 12,000 में मिलने वाला एसटीपी गवर्नमेंट हॉस्पिटल में फ्री मुफ्त में दिया जाएगा। और मैं सारे लोगों से गुजारिश करता हूँ कि ये वायरल वबा से ना डरे, आप लोग इमीडिएटली डॉक्टर से कंसल्ट करें, गवर्नमेंट एरिया हॉस्पिटल आए और यहाँ पर आपका इलाज पूरा फ्री में करवा कर जाए। और यहाँ पे जो हमारा सहारा यूथ की टीम जो बशीर भाई है, वो यहाँ पर पहली बार ये मशीन पे ब्लड डोनेशन कर रहे। मैं उनकी हिम्मत अफजाई के लिए यहाँ पर हमसे भाई और मैं आप सबका शुक्रिया अदा करता हूँ जो कि निर्मल की आवाम है गवर्नमेंट हॉस्पिटल आकर, खासकर गवर्नमेंट हॉस्पिटल आकर ट्रीटमेंट करवाए। హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ పట్ల అప్రమత్తంగా ఉంటేనే వ్యాప్తిని అడ్డుకోవచ్చని జిల్లా పరీక్షల విభాగం సెక్టోరల్ అధికారి పద్మ అన్నారు. మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఐవి నిర్ధారణ నివారణ మార్గం వివరించారు. గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకే అనర్థాలు వివరించారు. ఐసీటీ కౌన్సిలర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు సంతోష్, హేమలత, రాజేంద్ర, శ్రీనివాస్, సురేందర్, ఆశా కిరణ్, సునీత, మసీయుద్దీన్, సత్తయ్య విద్యార్థులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలకు పూజలు చేద్దామని ఆ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రతిరబూనారు. పాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు రసాయనాలు వినియోగించి తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిలతో నినదించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రం కస్బా, జుమరాత్పేట్, ఈద్గాం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మట్టి గణపతులు తయారు చేశారు. ప్రకృతిని అమ్మలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానోపాధ్యాయులు వాణి, ఎన్డీసీ సమన్వయకర్త మోహన్ రావు, ప్రాజెక్ట్ అధికారి బి విద్యాసాగర్, ఫిజికల్ డైరెక్టర్ భూమన్న తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఒక 3 లడ్డూలు చేయాలి మనం. ఓకే, ఈ సైజువి 3 దేనికంటే ఒకటి స్టమక్, ఒకటి కింద బేస్ కోసము, ఇంకొకటి హెడ్కి. సో ఆ 3 లడ్డూలు చేయాలి. తర్వాత ఈ బాల్ని, ఈ చిన్న లడ్డూని కాస్త ఇట్లా రోల్ చేయాలి. వినాయక ఉండ్రాలు ఇష్టం కదా, ఉండ్రాలు చేస్తారు ఇట్లా చేసి 2 వేళ్ళతోనే దీన్ని ఇట్లా ప్రెస్ చేసి, ఇట్లా ప్రెస్ చేస్తే లెగ్ అయిపోతుంది. సేమ్ అట్లాగే ఇంకొకటి కూడా జస్ట్ ఇట్లా రోల్ చేసి 2 వేళ్ళతో ప్రెస్ చేస్తే పూజించాలి అందరు కూడా. సరేనా? చేస్తారు కదా? ఎంతమంది చేయగలుగుతారు? ఇప్పుడు ఒకసారి హ్యాండ్స్ లేపండి.
ఎల్లో కలర్ పెద్ద గణపతి కూడా వస్తుంది పెద్ద గణపతి అరే తేరా పెద్ద సూపర్ కళ్ళకు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ మట్టి గణపతులను తయారు చేయించడం జరుగుతుంది. వీటి మీద అవగాహన కలగడానికి ఈరోజు పాఠశాలలో మట్టి గణపతులను తయారు చేయడం జరుగుతుంది. ఈ జల కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. డాక్టర్ ప్లారిస్ వాడద్దు, మట్టి గణపతులను వాడని నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తున్నాం. ఇవాళ మేము చేసిన కార్యక్రమం మా సారు బాగానే చెప్పిండ్రు, మేము చేసినాం. కాకపోతే ఫ్యూచర్లో మేము మట్టి గణపతులే వాడతాం, నీటి కాలుష్యం కాకుండా. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేంద్ర అన్నారు. సోన్మండలి న్యూవెల్బెల్ బొప్పారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాలు అధికంగా కురవడం వల్ల వైరల్ జ్వరాలు వ్యాపించే అవకాశం ఉన్నందున వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది నియంత్రణ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అధికంగా జ్వరం ఉన్న గ్రామాల్లో వైద్య శిబిరాలను ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీ అరుణారాయణ సూచించారు. దిలావర్పూర్ మండలం గుండెపల్లి గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. మద్యం మత్తులో పోలీస్ డయల్ 100 ఫోన్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదారావు ఎస్ఐ లింబా తెలిపారు. ఖానాపూర్ మండలంలోని రామరెడ్డిపల్లి గ్రామం చెందిన శివరాత్రి లక్ష్మణ్ ఈ నెల 5న అద్దెగా మద్యం తాగి డయల్ 100 ఫోన్ కారణంగా పలుమార్లు ఫోన్ చేసి న్యూసెన్స్ చేశాడని పేర్కొన్నారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 2 రోజుల జైలు శిక్ష విధించారని వివరించారు. ఆశా వర్కర్ల కనీస వేతనం 26,000 రూపాయలు అందజేయాలని నిర్మల్ జిల్లా కేంద్రం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ మేరకు ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలని ప్రతి జిల్లాలో డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వి రమణ, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, గంగమణి బొమ్మన, సురేష్, లలిత, రాధా, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
వేధింపులు భరించలేక సోన్ మండల్ కడతాల్ గ్రామంలో పశుపోషకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఎస్ఐ గోపి తెలిపారు. గ్రామానికి చెందిన అంకం పెద్దరాజన్న అనే పశుపోషకుడు అదే మండలంలోని పాక్పట్ల గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి నుండి గొర్రెల వ్యాపారి షబ్బీర్కు గొర్రెలు కొనే సమయంలో మధ్యవర్తిగా వివరించాడు. గొర్రెలు కొలిచేసిన షరీఫ్ డబ్బులు ఇవ్వలేదని మహేష్ పెద్దరాజును ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో మనస్తాపం చెప్పి శుక్రవారం తన ఇంటి పక్కన గల రేకుల షెడ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కొంతసేపు ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామని సి నవీన్ కుమార్ హామీ ఇచ్చారు. ఆయన కూడా జిల్లా కేంద్రంలోని శ్రీవాణి విద్యానికేతన్, వాసవి వరల్డ్, సిర్గాపూర్ ప్లేయర్ హై స్కూల్లో ముందస్తు వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మట్టితో వినాయకులు తయారు చేసి పురవీధుల గుండా తిరుగుతూ మట్టి వినాయకుల్ని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం టీచర్స్ మట్టి గణపతిని పూజించడం వల్ల కలిగే లాభాలు, రసాయన గణపతిని పూజించడం వల్ల కలిగే నష్టాలు విద్యార్థులకు వివరించారు. ప్రధానోపాధ్యాయులు ప్రకాష్, కరస్పాండెంట్ కుంట నరసింహారెడ్డి, సెక్రటరీ జగదీశ్వరరెడ్డి, ప్రధానోపాధ్యాయులు శైలజ జాన్సన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సమాజంలో గురువుల స్థానం అత్యంత ఉన్నతమైంది. కలెక్టర్ అభిలాష అభినవ్. గణపతి నిమజ్జన శోభయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్. వినాయక చవితి సందర్భంగా విద్యార్థుల చిట్టు చేతుల్లో మట్టి గణపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.